హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వారెంట్ అనే వెబ్ సిరీస్తో అందరినీ అలరించిన ప్రశాంత్ పాండ్యరాజ్ లింగం అనే వెబ్ సిరీస్తో ముందుకొచ్చాడు. హాట్స్టార్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 35 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారిలో లోకల్గా 2 డాన్స్ ఉంటారు. ఆ 2 డాన్లకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వీళ్ళిద్దరి మధ్యలో లింగం అనే కబడ్డీ ప్లేయర్ ఇరుక్కుపోయి పోలీస్ అవ్వాలనుకున్న తన ఆశని పక్కన పెట్టేసి మరో లోకల్ డాన్గా ఎలా ఎదిగాడు, అతని ఫ్రెండ్ తిరు అన్న కలిసి అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పారు అన్నది మిగిలిన కథ. కమల్ హాసన్ నటించిన సత్య, ధనుష్ నటించిన ధూల్పేట్, జేడి చక్రవర్తి నటించిన సత్య ఈ 3 సినిమాలని ఓ పల్లెటూరులో పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి ఈ వెబ్ సిరీస్ తీసినట్టు అనిపిస్తుంది. పెద్దగా కొత్తదనం అనిపించదు. తిరుని జైల్లో పెట్టిన తర్వాత జైల్లో చేసే అకృత్యాలని, ముఖ్యంగా కొండతో వచ్చే సీన్లు, ఇవన్నీ కొంచెం వెరైటీగా అనిపిస్తాయి. కానీ అంటే ఆ లోకల్గా ఉండే జైల్లో జరిగే అన్యాయాలు చూపిస్తాడు, అంతకు మించి ఏం పెద్దగా లేదు. హీరోయిన్ దివ్య భారతి నటించడానికి పెద్ద స్కోప్ లేని పాత్ర పోషించింది. అలాగే హీరో ఫ్రెండ్ తిరుకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో నటించిన అమ్మాయి పద్మ పాత్ర ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు. కానీ ఆ పాత్ర సడన్గా మధ్యలోనే కట్ అయిపోతుంది. ఇలాంటి లోకల్ గ్యాంగ్స్టర్ స్టోరీలు అన్నిటికీ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది కథ చెప్పడానికి. ఉదాహరణకి వాడా చెన్నై కథ మొత్తం పార్ట్ 1లో చెప్పలేకపోయాడు దర్శకుడు. ఇది కూడా అంతే. 8 ఎపిసోడ్లోని కథ మొత్తం చెప్పలేక నెక్స్ట్ సీజన్ ఉందన్నట్లు కథని అర్ధాంతరంగా మధ్యలో ఆపేశాడు. ఒక హుక్ కూడా లేదు. ఆ హుక్ క్లైమాక్స్లో ఇచ్చిన హుక్ కూడా అంత గొప్పగా అనిపించదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చాలా చూశారు, కొత్తగా అనిపించదు. కదిర్ కూడా లింగం పాత్రకి పెద్దగా సూట్ అయినట్లు అనిపించడు. కదిర్ ఫ్రెండ్ తిరు పాత్రలో నటించిన వ్యక్తి బాగా చేశాడు. అలాగే ఈ వెబ్ సిరీస్ స్టార్టింగే లింగం జైల్లోంచి రిలీజ్ అవుతున్నాడని, అతను బయటకు వచ్చిన వెంటనే అతను చంపేస్తే తన పూర్తి ఆస్తి డబ్బు ఇచ్చేస్తానని ఒక అతను యాక్టర్ కాళీ వెంకట్ మొత్తం సంచితో తన ఆస్తిని అంతా కింద పడేసి సవాల్ విసురుతాడు. అది కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాడు అన్నట్లు వదిలేశాడు దర్శకుడు. చాలా అద్భుతంగా చెప్పాలి, కొత్తగా చెప్పాలి తెలిసిన కథని చెప్పేటప్పుడు దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఎక్కడా ట్రై చేయలేదు. డైరెక్ట్గా కోర్టులోనే తలలు నరికేసే సీన్లు అవి ఉంటాయి, తలలు పట్టుకెళ్లే సీన్లు అవి ఉంటాయి. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు. రొమాంటిక్ సీన్లు, లవ్ సీన్లు ఉన్నాయి, కానీ ఎక్కడా ముద్దు సీన్ కూడా లేదు. విలన్స్గా నటించిన 2 కూడా బాగా చేశారు. నల్లటి కారులో బాంబు పేల్చే సన్నివేశం బాగా తీశాడు. అయితే తెలుగు డబ్బింగ్ బాగున్నా సరే కథలో కొత్తదనం లేదు. కథనంలో అస్సలు కొత్తదనం లేకపోవడంతో ఈ లింగం జస్ట్ ఓకే అనిపిస్తాడు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.